కాంగ్రెస్ సర్కార్ 2.5 ప్రభుత్వ భూములను అమ్మడం తప్ప కొత్తగా చేసిందేం లేదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలు, అభివృద్ధిని పక్కన పెట్టి ఎన్నో ఏళ్లుగా కాపాడుకుంటున్న 200 కోట్ల భూములను కాంగ్రెస్ సర్కార్ అమ్మేస్తోందని అన్నారు. షేర్లింగంపల్లి నియోజకవర్గం హైదర్ నగర్ డివిజన్ మిత్రా హిల్స్ కాలనీ పార్క్ భూమిని అమ్మడానికి హెచ్ఎండిఏ టెండర్లు పిలవడంపై ఆ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్కు కోసం కేటాయించిన భూమిని కాంగ్రెస్ నాయకులు కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నారని వారు ఆరోపించారు. మిగిలిన భూమిని సైతం అమ్మాలని చూస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ ప్రభుత్వం వెంటనే ఆ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కాలనీ వాసులతో పాటు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు. 25 సర్వే నంబర్ హైదర్ నగర్కి సంబంధించినటువంటి సర్వే నంబర్లో గతంలో నేను మొట్టమొదటిసారి హైదర్ నగర్లో గెలిచినప్పుడు 1999లో గెలిచాను. నేను 2001లో దీన్ని పార్కు కేటాయించమని అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ ఇప్పుడు ఆ రోజున ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ కుక్కట్పల్లి మున్సిపాలిటీ ఫస్ట్ వార్డు. ఆ రోజు నన్ను గెలిపించిన ప్రజలకు ఆ రోజు ఎక్కడ కూడా పార్కులు లేవు, నిజాంపేట రోడ్డు సంబంధించిన పార్కులు లేవని చెప్పి ఆ రోజు ఈ 65 సర్వే నంబర్ని ఎకరా 27 గుంటల ల్యాండ్ ఉంది, దీనికి పార్కు చేయాలని చెప్పి ఆ రోజు హెచ్ఎండిఏ వరకు అప్పుడున్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, అప్పుడున్నటువంటి మంత్రి విజయరామారావు గారు కానీ, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని అలాట్మెంట్ చేసినటువంటి ల్యాండ్ ఇది ప్రజల కొరకే కేటాయించిన ల్యాండ్. ఇది సుమారుగా 8,000 గజాల జాగా ల్యాండ్. అందుకొరకే దీన్ని ప్రజలకు చెందాలి అనే ఆలోచనతో ఆ గతంలో అనుకున్నటువంటి ల్యాండ్ ఇవాళ కొత్త కాదు, 24 సంవత్సరాల కిందనే ఇది పార్కు చేయండి అని. ఎందుకు చేయమన్నాము? మన ఆల్వేం కాలనీ డివిజన్లో వివేకానంద కాలనీ డివిజన్లో కాజా పటేల్ గుంట పార్క్ ఉండేది. పటేల్ గుంట పార్కును ఆ రోజు కూడా హెచ్ఎండిఏకి ఇచ్చి బ్రహ్మాండంగా డెవలప్ చేసాం. ఇది అది కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఉండి దాని ఇబ్బంది అవుతుంది, కబ్జాలు అవుతుందంటే ఆ రోజు అది పార్కును డెవలప్ చేసి ఇది కూడా అలాట్ చేసి హెచ్ఎండిఏకి ఇచ్చాం. అది ఓపెనింగ్ నాడు ఇచ్చినాం ఈ లెటర్. ఆ రోజే 6 నెలల్లో ముఖ్యమంత్రి నుంచి అఫీషియల్గా లెటర్ తీసుకొచ్చి చేపిస్తే ఆ రోజు 30 గుంటల ల్యాండ్ను ఎకరా 30 గుంటల ల్యాండ్ 65 నంబర్లో ఉండేది. దాన్ని పంచనామా చేశాం. ఆ రోజు పంచనామా చేసిన నాడు 3 గుంటల ల్యాండ్ లేదు, అంటే ఎకరా 30 గుంటలలో 3 గుంటల ల్యాండ్ అటు ఇటు కబ్జా అయిందంటే ఎకరా 27 గుంటలు పంచనామా చేసి మొత్తం ఆఫీసులో పెట్టి పంచనామా చేసి హెచ్ఎండిఏకు హ్యాండ్ ఓవర్ చేశాం. ప్లాన్ కూడా చూడండి, ప్లాన్తో సదా ఇచ్చాం. కానీ చాలా కబ్జా అయిపోయింది. ఆ కబ్జా రోజులు పెట్టిరు ఏంది కానీ నిరుపేదలు కొనుక్కున్నారు. ఇప్పుడు ఉన్న ల్యాండ్ అయినా కాపాడాలనే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మీరు అమ్ముకుంటూ పోతాం, మీరు చూసుకుంటూ ఊకోమంటే ఊకునే ప్రసక్తి ఉండదు. నేను ఇలా వచ్చింది ఎందుకంటే నా రాజకీయ భవిష్యత్తే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయింది. నన్ను గెలిపించి స్థాయి తెచ్చింది హైదరాబాద్ ప్రజలు. హైదరాబాద్ ప్రజలు అంటే హైదరాబాద్ పక్క అన్నీ ఉన్న ప్రజలే ఆ రోజు నన్ను గెలిపించారు. మంచిగా పార్కుల విషయంలో చూసి చిన్నపిల్లలు మాకు పార్కే కావాలంటున్నారు. అంటే ఇలా ఇన్ని అపార్ట్మెంట్స్ సుమారు ఇంత పెద్ద పాపులేషన్ ఉన్నటువంటి ఏరియాను ఇవాళ మీరు అమ్మాలని చూస్తే, మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చారు, కుక్కట్పల్లికి వస్తే 22 ఏళ్ళ పెట్టారు ల్యాండ్లని. 22 ఏళ్ళ పెడితే దాన్ని స్పందించాను, ఎంబడి స్పందించారు. సుమారుగా 70-60 ఏళ్ళ కింద ఉన్నటువంటి కాలనీలను కూడా 22 ఏళ్ళ పెట్టి మా వసంతనగర్ అవన్నీ కూడా మనం ప్రశ్నించారు. తెల్లారే 13వ తారీఖు నాడు ముఖ్యమంత్రి వచ్చిండు, 14వ తారీఖు నాడు కేబీబీ కాలనీలో ల్యాండ్లు అమ్మేశారు. నిన్న నోటిఫికేషన్ ఇచ్చారు, మళ్ళీ హౌసింగ్ బోర్డు ల్యాండ్ అమ్ముతున్నామని. అంటే ఈ 10 కోట్ల రూపాయలు ప్రజలకు ఇస్తున్నట్టు ఇచ్చి 1000 కోట్లు దండకపోదామని చూస్తున్నారు ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇగో ఇది దుర్మార్గమైన విషయము. ఇవాళ 22 ఏళ్ళ కూడా పెట్టినటువంటి ల్యాండ్లు కూడా అనుమానాలు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో 1 కోటి ఎకరాలు పెట్టారు మీరు 22 ఏళ్ళ. ఏ ఉద్దేశంతో మీరు పెట్టారో ఇది ప్రజలకు చెప్పాలి. మీరు ఇవాళ ప్రజలను మోసం చేస్తాం, ఇష్టం వచ్చేటట్టు అమ్ముకొని పోతాం, ప్రజలు ఏమైనా పోవాలనుకుంటే వచ్చే ప్రభుత్వం మాది. నేను బిల్డర్లకు కూడా చెప్తున్నా, ఎవరైనా కొన్నారు అంటే 65 సర్వే నంబర్ ఖచ్చితంగా బిల్డింగ్ కట్టినా గొలగొట్టిచ్చే బాధ్యత తీసుకుంటాను నేను, గుర్తుంచుకోండి. ఇది ప్రజలకు చెందాలి. ఇంట్లో ఎవరైనా బిల్డర్ పాడుకున్న వాళ్ళు కానీ మేము పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తాం, మేము అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి వాళ్ళు వేసి మీరు కొన్నా మళ్ళీ ప్రజలకు అమ్మినా ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంటుంది. ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఇది పార్కు చెందాలి, పార్కు ల్యాండు ఇది ఒక్కటే ఉంది. నిజాంపేట సుమారుగా
1,00,000 పాపులేషన్ ఉన్నటువంటి నిజాంపేట పాపులేషన్. ఒక్క పార్కు లేదు, ఇది ఒకటే ఉంది. 5 చెరువు ఇంకా డెవలప్మెంటే కాలేదు, అది డెవలప్ చేయాలి. 65 డెవలప్ చేయాలి, ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి. 7వ తారీఖు నాడు మీరు టెండర్ పెట్టి కార్పాస్ చేశారు అమ్ముతామని, విత్డ్రా చేసుకోవాలి. 7వ తారీఖులో కూడా విత్డ్రా చేసుకోకపోతే ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీ రామారావు తీసుకొచ్చి ఈయన కూర్చోబెడతా, నిరాదీక్ష చేస్తాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం.